దక్షిణ ఇండియా సంఘం పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం సారథ్యములో మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధన బట్టి మేము సంతోషిస్తూ, దేవుని కృపలో మీరందరూ సుక్షేమంగా సమాధానంగా సంరక్షింపబడుతున్నారని నమ్ముతూ, ప్రతివారు ఈ సమయాన్ని ఒక ఆరాధనా స్థలిగా మీ గృహాలను మార్చుకుని ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుణ్ణి సంధించటానికి ఈ ఆరాధనా సమయం మీకు దోహదం చేస్తుందనే విశ్వాసంతో నా తరపున, మహాదేవాలయ నాయకుల తరపున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆదివారంనకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 35 వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుండి 35 వరకు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. పాఠము ఇంతటితో సరి.
సోదరులంతా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, నివసించుట ఎంత మనోహరం. సోదరులంతా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, నివసించుట ఎంత మనోహరం. మనోహరం ఎంతో మనోహరం. సోదరుల ఐక్యత మనోహరం. మనోహరం ఎంతో మనోహరం. సోదరుల ఐక్యత మనోహరం. తలపైన పోసిన పరిమళ తైలము ఎంత మనోహరం. పరిమళం ఎంత మనోహరం. తలపైన పోసిన పరిమళ తైలము ఎంత మనోహరం. పరిమళం ఎంత మనోహరం. అహరోను గడ్డము మీదుగా నీలాంచుల వరకు చారెడు తైలం మనోహరం. అహరోను గడ్డము మీదుగా నీలాంచుల వరకు చారెడు తైలం మనోహరం. మనోహరం ఎంతో మనోహరం. సోదరుల ఐక్యత మనోహరం. మనోహరం ఎంతో మనోహరం. సోదరుల ఐక్యత మనోహరం. సియోను కొండలపైన వర్షించు హిమము ఎంత మనోహరం. హిమము ఎంత మనోహరం. సియోను కొండలపైన వర్షించు హిమము ఎంత మనోహరం. హిమము ఎంత మనోహరం. హెర్మోను కొండ నుండి ప్రవహించు మంచు వంటి ఐక్యత ఎంతో మనోహరం. హెర్మోను కొండ నుండి ప్రవహించు మంచు వంటి ఐక్యత ఎంతో మనోహరం. మనోహరం ఎంతో మనోహరం. సోదరుల ఐక్యత మనోహరం. మనోహరం ఎంతో మనోహరం. సోదరుల ఐక్యత మనోహరం. దివి నుండి వచ్చిన దైవ కుమారుడు ఎంత మనోహరం. యేసు ఎంత మనోహరం. దివి నుండి వచ్చిన దైవ కుమారుడు ఎంత మనోహరం. యేసు ఎంత మనోహరం. సహవాస జీవితాన ప్రభుని దీవెనవాన ఎంత మధురం మనోహరం. సహవాస జీవితాన ప్రభుని దీవెనవాన ఎంత మధురం మనోహరం. మనోహరం ఎంతో మనోహరం. సోదరుల ఐక్యత మనోహరం.
మనోహరం ఎంతో మనోహరం సోదరులైక్యత మనోహరం సోదరులంతా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు నివసించుట ఎంత మనోహరం సోదరులంతా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు నివసించుట ఎంత మనోహరం మనోహరం ఎంతో మనోహరం సోదరులైక్యత మనోహరం మనోహరం ఎంతో మనోహరం సోదరులైక్యత మనోహరం సోదరులైక్యత మనోహరం సోదరులైక్యత మనోహరం. ప్రార్థన చేసుకుందాం. అందరికీ ప్రభు అయినటువంటి యేసయ్య, అందరికీ రక్షకుడు అయినటువంటి యేసయ్య, దేవాది దేవుడుగా ఈ లోకములో వెలసినటువంటి యేసయ్య, మీకు స్తుతి అంజలి ఘటిస్తూ ఈ ప్రత్యేక ఆరాధన సమయంలో మీరు మాతో మాట్లాడుమని, మాకు రావలసినటువంటి ఆధ్యాత్మిక దృష్టి ప్రతి వారి పట్ల వచ్చి విశ్వజనీయమైనటువంటి నీ సువార్తను ఈ విశ్వమంతటికి అందించుటలో ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన, అనుభవం, అనువాదం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నాకు కనబడము, అందరికీ కనబడము, నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుమని యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, మనం ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్షలో ఉన్నాం. ఇది దేవుడు పెట్టినటువంటి పరీక్ష. దేవుడు పంపినటువంటి ఉపద్రవము అని నేను చెప్పను, కానీ ఇది ఒక పరీక్షలో మనము నెగ్గాల. ఈ కరోనా వైరస్ ప్రపంచమంతటిని ఏ విధంగా అభద్రతలో పెట్టిందో మనకి తెలుసును. జీవితము ఎంత తృణప్రాయమైనదో కూడా మనం గ్రహించాల. ఆ విధంగానే జీవితం ఎంత విలువైందో కూడా మనము అర్థం చేసుకోవాలా. ఈ జీవితానికి రావలసినటువంటి ఆధ్యాత్మిక వికాసం, దేవునిలో విశ్వాసం మనలో దృఢంగా ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటి ఆ ధైర్యం, ఆ స్థైర్యం, ఆ మనోనిబ్బరత, ఆ ప్రశాంతత చాలా గొప్పది. దేవుని శక్తి ముందు ఏది పనిచేయదు. కాబట్టి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవునిలో మనం ఉన్నంత వరకు దేవుడు ప్రబోధించినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైన అనుభవంలో మనము సాగుతున్నప్పుడు, దేవుని మీద విశ్వాసముతో ముందుకు వెళుతున్నప్పుడు మనకు జయమే కానీ అపజయం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో యేసయ్య మాటలలో భయపడకుము అని చెప్పాడు. ఫియర్ నాట్, భయపడకుము. కాబట్టి ఈ రోజున అందరికీ చెప్పేటటువంటి
ఒక భరోసా ఏమిటంటే యేసయ్య చెప్పేది భయపడకుము. ఆయన వైపు చూస్తే, ఆయనకు ప్రార్థిస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన ఆశ్రయిస్తే, ఒక యేసయ్య పరిచారకుడిగా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఏ కీడు కూడా నిన్ను కానీ నీ గృహాన్ని కానీ తాకదని నీవు తెలుసుకోవాలా. అలా అని ఇది మన వరకే పరిమితమని అనుకోవటం అది చాలా అపార్థాలకి దారితీస్తుంది. అది దేవుని గ్రంథము చెప్పేటటువంటి బోధ కాదు. ఈ ప్రపంచమంతటికీ ఆయన దేవుడే, ప్రతి వారికి కూడా ఆయన ప్రభువే. ప్రతి వారికి వరకు వచ్చినటువంటి వాడు యేసయ్యే రక్షకుడుగా. కాబట్టి ఈ విశ్వజనీయమైన దృష్టి మనకు రావాలా. వాస్తవానికి ప్రతి మతానికి కూడా ఈ విశ్వజనీయమైన సమతుల్యమైన దృష్టి రావాలని దక్షిణ ఇండియా సంఘం ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మనకి ఇచ్చింది. అది ఏంటంటే బహుళ మత విశ్వాస సమాజము క్రైస్తవ ఉనికి అనిచ్చింది. బహుళ మత విశ్వాస సమాజం అంటే మల్టీ ఫెయిత్ సొసైటీ అండ్ క్రిస్టియన్ ప్రెజెన్స్. ఈ విభిన్న సంస్కృతులు, విభిన్న మతములు ఉన్నటువంటి ఈ సమాజంలో యేసయ్యను నమ్మినటువంటి బిడ్డలంగా మనం ఏ రీతిగా మనము ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి వారంగా, ఒక నిర్దిష్టమైనటువంటి జీవిత శైలి ఉన్నటువంటి వారంగా, యేసయ్య ప్రబోధములలో ఆశించినటువంటి మేరకు జీవితాన్ని నిర్వచించేటటువంటి క్రియాజనితమైనటువంటి జనాంగముగా మనం ఉంటే దాని యొక్క ఉనికి, దాని యొక్క అర్థం, పరమార్థం మనం ప్రబోధయుక్తంగా ఇవ్వగలం ప్రపంచానికి అనే విషయాన్ని యేసుక్రీస్తును నమ్మినటువంటి బిడ్డలందరూ తెలుసుకోవాలా. యేసయ్యను మొట్టమొదటిగా మనము చూడవలసినటువంటి విధానం ఏంటో, ఆయన ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తే అది చాలా తప్పు. యేసయ్య ఆయన విశ్వ ప్రభువు, అందరికీ ప్రభు, అందరికి కొరకు ఈ లోకానికి కాలు పెట్టినటువంటి నరావతారము దాల్చినటువంటి దేవాది దేవుడు, ఆది సంభూతుడు. కాబట్టి ఇలాంటి ధోరణిలో మనము ఈ అంశాన్ని విశ్లేషించవలసినటువంటి అవసరత ఉన్నదని మనం గ్రహించాల. ఒక రీతిగా చెప్పాలంటే భారతదేశం ఇట్స్ ఎ యునిక్ నేషన్. చాలా సంతోషం వేస్తుంది. ఎందుకో తెలుసా, విభిన్న మతాలు ఉన్నటువంటి ఒక సమ్మేళనతో కూడినటువంటి సమాజం ఇది. బహుళ మత విశ్వాస సమాజం, మల్టీ ఫెయిత్ సొసైటీ. ఒక మతము యొక్క ప్రాశస్త్యత, ఒక మతము యొక్క మార్గదర్శకత, ఒక మతము యొక్క ఆధ్యాత్మికత, దాని యొక్క ప్రత్యేకత, ఆ
విశ్వాసములో ఉన్నటువంటి వారి జీవన నిర్వచనములో ఉన్నదనేటటువంటి విషయాన్ని ఏ మతం కూడా మరిచిపోకూడదు. మానవుడు గ్రహించవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రతి మానవునిలో పుట్టుకతో వచ్చేటటువంటి తపన ఏంటంటే, ఒక అన్వేషణాయుక్తమైనటువంటి ఆ దృష్టి, ఆ ఆంతర్య అన్వేషణ, ఆంతర్య కోరిక, ఒక ఆంతర్య దీక్షాయుతమైన దృష్టి ప్రతి మానవుడిలో ఉంటుంది. అది ఏ మతస్థుడైనా సరే. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా దేవుడు చేశాడు గనుక, ఈ మానవ జన్మ అనేది దేవుని ప్రసాదితం గనుక, మానవుణ్ణి దేవుడు సృష్టించాడు గనుక, దేవుణ్ణి నమ్మినటువంటి ప్రతివాడు కూడా ఈ అన్వేషణాయుతమైనటువంటి ఆ యొక్క ఆకాంక్ష, ఆ స్వభావం ప్రతి వారికి పుట్టుకతో వస్తుందనేటటువంటి విషయాన్ని, సత్యాన్ని మనము మర్చిపోకూడదు. సర్చింగ్ passion, a passion towards searching the truth. దేని కొరకు అన్వేషిస్తామంటే సత్యాన్ని తెలుసుకోవటానికి. విశ్వాసం అనేది ఒక ఇన్హెరిటెన్స్ అంటాం ఇంగ్లీష్లో, హెరిడిటీ అంటాం. అంటే ఏంటన్నమాట, ఒక రక్త సంబంధంలో వచ్చేటటువంటి విశ్వాసము లేకపోతే నమ్మకము అది సరి అయినటువంటిది కాదు అనేటటువంటి విషయాన్ని ప్రతి మతస్థుడు గ్రహించాల. విశ్వాసం ఎవరి మీద? దేవుడి మీద. నా తండ్రి పలానోడు గనుక నేను అది అవ్వటం అనేది అది ఒక హెరిడిటీ ప్రకారము వచ్చినటువంటి ఆ ముద్రే. కానీ విశ్వాసం అనేది మా తండ్రి ఒక మతస్థుడు గనుక, ఆ విశ్వాసములో ఉన్నాడు గనుక నేను ఆ మతస్థుడినే అనటం అనేది ఆధ్యాత్మిక పరిధిలో అది ఒప్పుకోదు. ముఖ్యంగా యేసుక్రీస్తును నమ్మినటువంటి విశ్వాస పరిధిలో అది అసలు దానికి చోటు లేదు. ఫెయిత్ ఈజ్ నాట్ ఇన్హెరిటెన్స్ ఆర్ హెరిడిటరీ. ఫెయిత్ ఈజ్ an ఎక్స్పీరియన్స్. విశ్వాసం అనేది అనుభవంలో పుట్టేది. ఆ విశ్వాసం యొక్క స్వరూపం సత్యములో నాటుకునేది. ఆ సత్యాన్ని వెతికేది మానవుని యొక్క హృదయం, మానవుని యొక్క జీవితం. అన్వేషణాయుతమైనటువంటి ఆ ప్రవృత్తి మానవునికి పుట్టుకతో వస్తుంది. అది ఎవరు కాదనలేరు. ఈ రోజున వినేటటువంటి ప్రతి వారికి ఇచ్చేటటువంటి నా యొక్క సలహా ఏంటంటే, నా సూచన ఏంటంటే, నువ్వు ఏ విధంగా ఆ మతానికి చెందావు, నీ పూర్వీకులను బట్టా, లేకపోతే ఆ దేవాది దేవుణ్ణి ఎవరైతే నువ్వు కొలుస్తున్నావో ఆ దేవాని దేవునిని నీ యొక్క అనుభవంలోనికి తెచ్చుకుని ఆయనకు నీకు ఉన్నటువంటి సంబంధములో జనించేటటువంటి ఆ యొక్క నమ్మకమా, ఆ విశ్వాసమా అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలా. ఫెయిత్ ఫార్మేషన్ అనేది చాలా గొప్పది ప్రతి వ్యక్తిలో. అది క్రైస్తవుడవని, హిందూ మతస్థుడవని, ముస్లిం మతానికి చెందినటువంటి వాడవని, లేకపోతే బౌద్ధుడవని, సిక్కు మతానికి చెందినటువంటి వాడవని, ఆ ప్రతి మతములో కూడా ఒకటి అల్టిమేట్ రియాలిటీ అంటాం. అంటే ఏంటన్నమాట, అల్టిమేట్ రియాలిటీ అంటే దేవుడు. ది ట్రూత్ అంటే దేవుడు.
ఈ అన్వేషణ దేనికంటే దాన్ని తెలుసుకోవటం, ది డిస్కవరీ ఆఫ్ ది ట్రూత్. ఇది చాలా గొప్పది. ప్రతివారు నమ్ముతున్నారు, కానీ ఒకడే దేవుడు. దేవుడు అనేవాడు ఒకడే. దేవుళ్ళు ఉండరు, దేవుడు ఒకడే. ఆ ఒక్క దేవుణ్ణి మనము కలుసుకుంటేనే జన్మ తరిస్తుంది, జన్మకు అర్థం వస్తుంది, ఈ మానవ జన్మకు ప్రత్యేకత సంతరింపు చేసుకుంటుంది, ఈ మానవ జన్మ యొక్క వైభవం అది చాటుతుంది. దేవుని దృష్టిలో మానవ జన్మ ఎంత ప్రత్యేకతో అది నిర్వచించుకుంటుంది, దాని యొక్క భవిష్యత్తు ఏంటో అది అర్థం చేసుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఇది ఒక సవాలు. నీ అన్వేషణలో నీవు కనుక్కున్నది ఏంటి? టు వాట్ ఎక్స్టెంట్ యు అండర్స్టూడ్ ది అల్టిమేట్, ది ఓన్లీ గాడ్, the God who created you. నాస్తికులు దేవుణ్ణి నమ్మరు, మనం ఆస్తికులం, దేవుని నమ్మేవారం. నాస్తికుడు మనం అతన్ని పక్కన పెట్టేద్దాం వారిని. దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నీ విశ్వాసము దేవుని కలయికలోనే, ఆ సంభాషణలోనే, ఆ సంభోగములోనే, ఆ మమేకత్వములోనే, ఆ భేటీలోనే నీవు తెలుసుకోవాలా. యు మస్ట్ టచ్ ది అల్టిమేట్, ది ట్రూత్. అది విశ్వాసంకురార్పణ జరగటానికి దోహదం చేస్తుంది. అది క్రైస్తవుడైనా ఏ మతస్థుడైనా నీకు నీ సృష్టికర్తకు ఉన్నటువంటి సంబంధం ఏంటో, ఎలాగ నీవు ఆ యొక్క బంధంలో నీవు ప్రారంభించావో నీ ఆధ్యాత్మిక యాత్రను, ప్రయాణాన్ని ప్రతివారు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ట్రూత్ అనేటటువంటిది అనేకమైనటువంటి సత్యాలు ఉండొచ్చు, కానీ క్రైస్తవుని యొక్క ఆ అవగాహనలో సత్యం అనేది ఒక స్వరూపంగా ఈ లోకంలో చూడగలిగేటటువంటి ఆధిక్యత ఈ దైవగ్రంథం ప్రసాదించింది. కాబట్టి క్రైస్తవ విశ్వాసం అనేటటువంటిది ఒక గుడ్డి నమ్మకం కాదు, లేకపోతే వంశావళిలో ఉన్నటువంటి ఆ నమ్మకములో జనించేటటువంటి విశ్వాసం మాత్రమే కాదు, కానీ అనుభవంలో పుట్టినటువంటి ఆ యొక్క విశ్వాస చైతన్యత లేకపోతే విశ్వాస వికాసం అది చాలా గొప్పది. ఎవరు కూడా ఈ అనుభవం లేనిదే అనువాదం ఉండదు. అవగాహన లేనిదే అనుభవానికి రాలేడు, అనుభవం లేనిదే అనువాదం కూడా ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, టచ్ ది అల్టిమేట్, అండర్స్టాండ్ ది ట్రూత్, an encountering experience with the ultimate that discloses the truth. What is truth? ఈ ప్రశ్న నీకు వేస్తుండగా నీ ఆంతర్యములో నుంచి జవాబు రావాలా. నా అనుభవంలో నేను చూచిన దేవుడు, నా అనుభవంలో నన్ను కుదిపినటువంటి దేవుడు, నా జీవిత ప్రాంగణములో అడుగుపెట్టినటువంటి దేవుడు, నా జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు, మార్చినటువంటి దేవుడు, నా జీవితం యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని మార్చగలిగినటువంటి ఆ సత్యముని నేను గ్రహించాను అని చెప్పగలిగేటటువంటి స్థాయి స్థితి ఉన్నప్పుడు
నీవు నిజమైనటువంటి ఆ యొక్క దైవ ప్రాంగణములో దైవ బిడ్డగా జనించినటువంటి వాడవని నీవు గుర్తించాలా. క్రైస్తవ విశ్వాసం యొక్క ఉనికి నిర్దిష్టమైనటువంటి 4 విషయాలలో కనబడుతుంది. ఒకటేంటంటే మానవుని యొక్క హృదయ పరిస్థితి, అతని జీవితం యొక్క స్థాయిని తెలుపుతుంది. ది కండిషన్ ఆఫ్ హార్ట్. దేవుని వాక్యం యేసుక్రీస్తు యొక్క సువార్తలో చూపించేటటువంటిది ఏంటంటే ఆ హృదయము చాలా ఘోరమైన వ్యాధి గలది అని చెప్తుంది. అంటే మానవుడు దేవునికి అవిధేయుడై ఈ యొక్క పాపముతో నింపబడినటువంటి వాడై హృదయమంతా ఆ వ్యాధితో, ఆ పాపపు వ్యాధితో నింపబడటం బట్టి అది చాలా మోసకరమైనదిగా దేవుని గ్రంథం చూపిస్తుంది. ది కండిషన్. మానవుని జీవితం ఏమైందంటే తినటం, తాగటం, పండుకోవటం, ఏ లైఫ్ ఆఫ్ ప్లెజర్. వాస్తవాన్ని నమ్మటాన్ని లేనటువంటి, అంటే సత్యాన్ని స్వీకరించలేనటువంటి, సత్యానికి కట్టుబడలేనటువంటి, నీతికి నిజాయితీకి కట్టుబడలేనటువంటి జీవితం మాట అది. ది లైఫ్ ఆఫ్ లై అంటే ఒక అబద్ధ జీవితంలో ఉన్నటువంటి జీవనం అయిపోయింది మానవుని బ్రతుకు. ఎ లయింగ్ లైఫ్ ఆల్వేస్. దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి జీవితం కూడా అలాంటిదే. కాబట్టి కండిషన్ అనేటటువంటిది ఏ స్థితిలో ఉన్నావు అందరూ పాపము చేసి అని దేవుని గ్రంథం చెప్తుంది. కనువిప్పు కలుగు చేసేటటువంటి విషయం ఇది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ మహిమ అన్వితమైన జీవితంలో ప్రవేశించలేకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడొక్కడే ఇతన్ని తప్పించగలడు. ఆ ప్రావిజన్ ఏంటంటే, ఆ కండిషన్ ఏమో సిన్ఫుల్ కండిషన్, దానిని ప్రత్యామ్నాయం కలిగి చేసి దేవాది దేవుడే ఆయన దిగి వచ్చి అతన్ని తప్పించటం అనేది, ఆయన శ్రమ పడుట వలన ఈ విముక్తి రావటం అనేది క్రైస్తవ సువార్త యొక్క విశిష్టత. ది ప్రావిజన్ అండ్ ది ప్యాషన్ ఆఫ్ గాడ్ అంటే చాలా గొప్పది మాట ఇది. దేవుడే ఒక మార్గాన్ని ఈ లోకంలో దిగి వచ్చి చూపించాడనమాట. ఈ మార్గములోకి వస్తే నీవు, అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అంటే ఏంటన్నమాట, నీవు దాన్ని కనుక్కోవాలా, దాన్ని అవగాహన చేసుకోవాలా, ఆ మాటల యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని నీవు జీర్ణింప చేసుకోవాలా, ఆకలింపు చేసుకుని దాన్ని సొంతం చేసుకోవాలా. ఆ మార్గములో ప్రవేశించటానికి దేవుడిచ్చినటువంటిది దిగి వచ్చినటువంటి యేసయ్య. ఇది ది యునిక్నెస్ లైస్ ఇన్ కమింగ్ ఆఫ్ గాడ్, బికమింగ్ ఏ హ్యూమన్ అనేది చాలా గొప్పది. రెండవది ఏంటంటే, ఆయన మానవుడిగా అవటం మాత్రమే కాదు, కానీ మానవుని కొరకు యజ్ఞము, యాగము, త్యాగము చేసినటువంటి దేవాది దేవుడు. చాలా గొప్పది విశ్వాసంలో. అంటే ఏంటన్నమాట, క్రైస్తవ విశ్వాసము ఒక గుడ్డి నమ్మకం కాదు, మస్తిష్కములో మజిలినాడేటటువంటి పుట్టినటువంటి ఆలోచన కాదు, కానీ క్రైస్తవ విశ్వాసం అనేది చరిత్రలో జనించేది, చరిత్రాత్మకమైనటువంటి దేవాది దేవుడు ఆయన యొక్క ఉనికిలో స్వరూపం దాల్చేటటువంటి ఆ ఆధ్యాత్మిక అవగాహనే క్రైస్తవ విశ్వాసమని మనము అర్థం చేసుకోవాలా. ది ఫార్మేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ రూటెడ్ ఇన్ ది హిస్టారిక్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ జీసస్ క్రైస్ట్. నరావతారంగా ఉన్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క నరావతారములో జనించేటటువంటి, చెలించేటటువంటి, ఉనికి కలిగినటువంటి
సమాజం క్రైస్తవ సమాజం. దేవుని బిడ్డలారా, ఇది మనం గ్రహించాలా. ఒక మతం కాదు ఇది. రెండోది ప్యాషన్, మూడోది ప్యాషన్ ఆఫ్ గాడ్. ఏ యొక్క గ్రంథంలో కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి ఆ నిర్వచనము మానవుడి కొరకు దేవుడు ఏమయ్యాడో అనే దానిలో ఉందనేటటువంటి విషయాన్ని, ఏమయ్యాడు, ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు కదా. ది ప్యాషన్ అంటే శ్రమపడినటువంటి దేవుడు. దేవుడు ఎక్కడైనా శ్రమ పడతాడా? దేవుడు శ్రమ పడటానికి ఆస్కారం ఉందా? దేవుడు అసలు శ్రమ ఎందుకు పడాలా? ఆయన అంత శక్తివంతుడు కదా అనేటటువంటి భావనలు చాలామందికి కలగవచ్చు. సిలువను చూస్తున్నటువంటి వారికి అదొక వెరితనంగా ఉండవచ్చు. కానీ అది దేవుని యొక్క ప్రేమ సంహితమైన ప్రదర్శన, సిలువ ప్రదర్శన. దేవుడు మానవుని ఎంత ప్రేమించాడో అది కనపడుతుంది. సో ది కండిషన్ అండ్ ద ప్రొవిజన్ అండ్ ద ప్యాషన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ది సాల్వేషన్ ఆఫ్ ది హ్యూమన్ కైండ్. ఈ రక్షణ నిమిత్తం దేవుడు చేసింది ఆ యాగముందు చూసారా, ఆ యొక్క పుణ్య కార్యముందు చూసారా, అది మానవ బ్రతుకుల్ని మార్చేటటువంటిది మాట. దాన్ని నమ్మితే, దాన్ని సొంతం చేసుకుంటే మనిషి మారతాడు, సమాజం మారద్ది, సంఘం మారద్ది, ప్రపంచమే మారద్ది. ఎందుకంటే దేవుని పుణ్యరక్తములో పునీతమైనటువంటి మానవుడు కానీ, కుటుంబం కానీ, సమాజం కానీ, సంఘం కానీ, దేశం కానీ అది మతంగా ఉండదు, కానీ ఒక మార్గంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలా. యేసయ్య వచ్చింది ఏదో ఒక జనాంగం గురించి కాదు, కానీ ఒక ప్రాంతం గురించి కాదు, లేకపోతే ఒక దేశం గురించి కాదు. ఆయన వచ్చింది అందరూ ఆయన బిడ్డలే. ఈ విశ్వజనీయమైన దృష్టి ప్రతి మతానికి, ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసాలలో ఉన్నటువంటి సంఘాలకు, సమాజమునకు కావలసినటువంటి ఆ దృష్టి, సమతుల్య దృష్టి మనకు కావాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, నాలుగో విశ్వాసంలో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, దేవుడు మానవుడి కొరకు ప్రాణం పెట్టడం, చనిపోవటం మాత్రమే కాదు, కానీ ఆయన తిరిగి లేవటం అనేది, రిజరక్షన్, పునరుద్ధానం, పునర్జన్మ కాదు, పునరుద్ధానము. ఇది క్రైస్తవ విశ్వాస ఉనికికి పట్టుకొమ్మ. దేవుని శ్రమ ఈ క్రైస్తవ విశ్వాసానికి పునాది అయితే, క్రైస్తవ మనుగడకు ఉనికికి పునరుద్ధానము, మన యొక్క జీవిత భవిష్యత్తుకి అది బాట. 2000 సంవత్సరాల నుంచి ఈ యొక్క మార్గం ప్రవర్ధమానమవుతుందంటే, యేసయ్య చూపినటువంటి రక్షణ మార్గం, మోక్ష మార్గం, పునరుద్ధాన మార్గం, వ్యవస్థీకరణ, మన యొక్క వ్యవస్థనే దానిని రూపం మార్చేటటువంటి, రూపాంతరీకరణ చేసేటటువంటి ఈ విశ్వాసం లోకాన్ని మారుస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మానవుని యొక్క పైశాచికత్వం, మానవుని యొక్క అవినీతి, దేవుని ప్రేమలో, క్షమలో అవన్నీ కొట్టివేయబడింది అనేటటువంటి ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సిలువలో మానవుడు ఎంత పైశాచికత్వం ఉంటుందో సిలువలో చూస్తాం. మానవుడు ఎంత అన్యాయం చేయగలడో సిలువలో చూస్తాం. దేవుని యొక్క ప్రేమ లోతుల్ని సిలువలో చూస్తాం. దేవుని యొక్క క్షమాపణను మానవుని పట్ల, దేవుణ్ణి అలాగా సిలువేసిన ఆయన మానవుని పట్ల చూపినటువంటి ఆ క్షమా సంస్కృతిని మనం అర్థం చేసుకుంటే, క్రైస్తవ్యం ఒక మతం కాదు కానీ మార్గం అనిపించుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను చెప్పేటటువంటి విషయాన్ని మీకు నీ బ్రతుకు యొక్క మూలమేంటో,
నీ జీవితం యొక్క అర్థం దేంట్లో ఉందో, నీ జీవితం యొక్క నైతికత్వం దేంట్లోకి వస్తుందో, దేని ద్వారా వస్తుందో, నీ జీవితం యొక్క భవిష్యత్తు ఏంటో క్రైస్తవ సువార్త ఇవ్వగలదు. ది ఆరిజిన్ ఆఫ్ యువర్ లైఫ్, ది మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్, ది మొరాలిటీ ఆఫ్ యువర్ లైఫ్, ది డెస్టినేషన్ ఆఫ్ యువర్ లైఫ్, దిస్ గాస్పెల్ కెన్ ఆఫర్ ఇట్. దీంట్లోనే విశ్వాసం యొక్క ఉనికి. ఈ బహుముఖ సంస్కృతులలో, ఈ బహుళ మత వ్యవస్థలలో, లేకపోతే సమాజములలో క్రైస్తవ విశ్వాసం యొక్క ఉనికి దేంట్లో ఉందంటే, నీ బ్రతుకుకు మూలం చెప్పగలదు, నీ బ్రతుకుకు క్రైస్తవ సువార్త అర్థం ఇవ్వగలదు, నీ బ్రతుకును ప్రక్షాళనం చేసి నీ జీవితానికి ఒక పారమార్థికమైనటువంటి రూపం ఇవ్వగలదు, నీ బ్రతుకుకు ఒక నైతికత్వము ఈ విశ్వాసము ద్వారా అందించగలదు. రెండవది, నీ బ్రతుకు ఇక్కడే ఆగిపోదు, కానీ భవిష్యత్తునివ్వగలిగిన, నీవు చనిపోయిన తరువాత కూడా భవిష్యత్తు ఉంది అని చెప్పగలిగేటటువంటి ఆ సత్యము యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములో ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం పంచుకుంటే దాని యొక్క ఉనికి ఏంటో, క్రైస్తవ విశ్వాసం యొక్క విశిష్టత ఏంటో అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క విశ్వాసులు, విశ్వాసము, విశ్వాస సంఘం ఇవ్వవలసినటువంటిది ఏంటంటే జీవితము యొక్క నమూనా. మనము జీవితం ఎలాగా జీవించాలి అనేటటువంటిది చూపించగలిగేటటువంటిది ఎక్కడో లేదు, ఆయన యేసుక్రీస్తు జీవితంలోనే. ఆ దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవితాన్ని పరిశీలిస్తే, ఒక మానవ జీవితం ఎలాగ నడవాలో, ఎలాగ ముందుకు సాగాలో, ఏ యొక్క ఆధ్యాత్మిక వనరులతో నింపబడాలో, ఏ యొక్క నైతికమైనటువంటి భద్రత ఉండాలో తెలిసిపోతుంది. ది క్రిస్టియన్ ఫెయిత్ క్రిస్టియన్ గాస్పుల్ కెన్ గివ్ ది ప్యాటర్న్ ఆఫ్ లైఫ్, the paradigm of life, the structure of life, the path of life, the ethical fabric of life. ఇది క్రైస్తవ్యం ఇవ్వగలిగితే జీవితాన్ని నిర్వచించే శక్తి ఈ విశ్వాసంలో ఉంది. జీవితానికి నమూనా ఇవ్వగలిగేటటువంటి ఆ యొక్క నాణ్యత ఈ సువార్తలో ఉంది. జీవిత మార్గాన్ని చూపించగలిగేటటువంటి ఆ దృష్టి ఈ విశ్వాసములో కనబడుతుంది. ఈ అన్నిటిలో కూడా దేవుణ్ణి చూపిస్తుంది. అందుకే దీని ఉనికి చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించవలసింది ఏంటంటే, క్రైస్తవ్యం ఒక మతంగా చూపించుకుంటే అది ప్రయోజనం లేదు. క్రైస్తవ విశ్వాసం అదొక జీవితంలో నిర్వచించగలిగితే దానికి మించిన శక్తి ఉండదు. కాబట్టి ఈ యొక్క రోజున నేను చెప్పేది ఏమిటంటే, విశ్వజనీయమైనటువంటి దృష్టి ప్రతి వారికి రావాలా. ఈ సత్యాన్ని గ్రహించుటలోను, సత్యాన్ని అన్వయించుకొనుటలోను, ఆచరించుటలోను, అనువదించుటలోను మనము సరైనటువంటి విధానములో మనము ప్రతి ఒక్కరిని దేవుని బిడ్డలుగా మనం చూడగలిగినప్పుడు క్రైస్తవ విశ్వాసం ఒక విత్తనం లాంటిది. యేసుక్రీస్తు యొక్క రక్షణ, యేసుక్రీస్తు అనుగ్రహించేటటువంటి ఆ నైతిక జీవితం, యేసు ప్రసాదించేటటువంటి ఆ మోక్ష సంబంధమైన నిరీక్షణ జీవితంలో మనము నిర్వచించగలిగితే దాని యొక్క విశిష్టత, దాని ప్రత్యేకత, దాని ఉనికి మనం కాపాడుకోగలం. అవగాహనలో
ఆచరణలో, అనువాదంలో ఈ క్రైస్తవ విశ్వాసం యొక్క ఉనికి ఆధారపడి ఉన్నది అనేటటువంటిది మర్చిపోకూడదు. ఎవరిని కూడా తృణీకరించకూడదు, ఎవరిని కూడా దూరపరుచుకోకూడదు. యేసయ్య అనుగ్రహించినటువంటి ఈ ఈ యొక్క ప్రత్యేకమైన పారమార్థికమైనటువంటి అనుభవాన్ని, అనువాదాన్ని ప్రతి వారితో ప్రేమ సంహితంగా పంచుకున్నప్పుడు, ప్రతి వారిని దేవుని బిడ్డగా చూడగలిగేటటువంటి ఆ సమతుల్యమైన దృష్టి యేసయ్య అనుసరించేటటువంటి వారికి వచ్చినప్పుడు మత మార్పిడి కాదు మనం చేసేది, కానీ మానవాన్ని మార్చి మానవ సమాజాన్ని దేవుడు నివసించేటటువంటి సమాజంగా మార్చగలిగేటటువంటి శక్తి కలిగింది క్రైస్తవ సువార్త, క్రైస్తవ విశ్వాసం. ది పవర్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ది పవర్ ఆఫ్ ఫెయిత్ అండ్ ది పవర్ ఆఫ్ హోప్ can transform this society into a religionless society, but God-centered society. యేసుక్రీస్తు యొక్క విశ్వాసం, సువార్తలో జనించినటువంటి ఆ విశ్వాసం ప్రతి ఒక్కరిని దేవుణ్ణి చూపిస్తుంది, దేవుడి దగ్గరకు నడిపిస్తుంది, దేవుడిచ్చే అనుభవాన్ని ఇస్తుంది, ఒక మానవుణ్ణి ఒక ఆధ్యాత్మిక రూపం, దైవ రూపం ఇస్తుంది, దీనికి జీవితానికి ఒక మార్గం నిర్వచిస్తుంది, మోక్షానికి దారి చూపిస్తుంది. ఇదే క్రైస్తవ విశ్వాసం యొక్క విశిష్టత, దాని ప్రత్యేకత, దాని ఉనికి. ఇది ఉన్నప్పుడు ఈ లోకమంతటిని క్రైస్తవులుగా మారుస్తుంది అని నేను చెప్పను, కానీ ఈ లోకమంతటిని దేవుడితో నింపుద్ది. ఆ రక్షకుణ్ణి తెలుసుకునేటట్లు చేస్తుంది. ఇట్ డజంట్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఏ రిలీజన్ బేస్డ్ సొసైటీ, బట్ గాడ్ సెంటర్డ్ సొసైటీ. సువార్త యొక్క లక్ష్యం, యేసుక్రీస్తు యొక్క మానవ జన్మ యొక్క అర్థం ఎక్కడుందంటే, ఈ యొక్క సమాజాన్ని దేవుని కేంద్రీకృతమైనటువంటి సమాజంగా, ప్రేమ సంహితమైన సమాజంగా, క్షమతో కూడిన సమాజంగా, ఒకే కుటుంబ భావనతో కలిగినటువంటి సమాజంగా, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో క్షమించేటటువంటి సంస్కృతితో, కరుణతో నింపబడినటువంటి సమాజంగా క్రైస్తవ విశ్వాసం సువార్త చేయగలిగినటువంటిది అనేటటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలా. ఈ బహు మతాలు, సంస్కృతులు ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో యేసుక్రీస్తు యొక్క ఆ సువార్తను గ్రంథప విధానములో సరియైన రీతిలో దేవుణ్ణి చూపగలిగేటటువంటి శక్తి ఉంటే ఈ సమాజమే దేవుని రాజ్యంగా మారతాయి, దేవుని సమాజంగా మారతాయి. దేవునికి ఒకే కుటుంబం, అది మానవ కుటుంబం. ఆ మానవ కుటుంబంలో మధ్యగా దేవుడు వస్తే అదే పరలోకం. ఆ అనుభవం ఇవ్వగలిగింది క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ సువార్త అని నేను నమ్ముతున్నా. నీవు కూడా అనుభవంలోకి తెచ్చుకో, నీవు కూడా ఆ దేవుణ్ణి కలుసుకో, నీవు కూడా ఆయన్ని స్వంతం చేసుకో, ఆ సత్యాన్ని విశ్వసించు, ఆయన ప్రసాదితమైనటువంటి రక్షణను నీవు అనుభవించు, అనువదించు. అంతేగాని ఏ మతము దేవుడు స్థాపించలా. మతము ఒక మొత్తు, కానీ మార్గము ఒక జీవన విధానం. తెలుసుకో. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. యేసుక్రీస్తు యొక్క సువార్త జీవన శైలి మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో అసలు ఏ విధంగా ఒక మానవ జన్మ పొందినటువంటి మనం ఎలాగ నడవాలో,
ఎలాగ నిలవాలో, ఎలాగా ఒకరిని ఒకరు చూడాలో, ఏ విధంగా ఒకరిని ఒకరు ఆదుకోవాలో, ఏ విధంగా ఒకరిని ఒకరు కౌగలించుకోవాలో, దేవుణ్ణి పంచుకోవాలో, దేవుని యొక్క ప్రేమను వికసింపచేయాలో అది యేసుక్రీస్తులో నిర్దిష్టంగా నిర్వచించబడింది. అదే క్రైస్తవ విశ్వాసం యొక్క ఉనికి. జీవితము యొక్క నాణ్యతలో, జీవనము యొక్క విధానంలో, జీవన గమ్యంలో ఉందనేటటువంటి విషయాన్ని మీతో పంచుకుంటూ, ఒక మతము లేని సమాజాన్ని దేవుడితో కేంద్రీకృతమైన, రక్షకుడితో నింపబడిన, మోక్షాన్నిచ్చేటటువంటి ఆ దేవాది దేవుని యొక్క రూపంతో నింపబడిన, మనం చనిపోయిన తర్వాత ఆ యొక్క పరలోకం ఇవ్వగలిగినటువంటి సమాజంలో మనం ఉండాలని కోరుకుంటూ, అలాగ దీవిస్తూ నీ నేత్రాలు తెరచి సరి అయినటువంటి విధానంలో దేవుణ్ణి చూడటం నేర్చుకో, అనుభవించటం నేర్చుకో, అనువదించటం నేర్చుకో. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రభువా, మేము విన్నది మరిచిపోకుండా చేయి. మేము అనుభవించింది అది మాలోనే ఉంచుకోకుండా చేయండి. మేము గ్రహించింది, అనుభవించింది మేము పంచుకునే వారంగా, అనువదించే వారంగా చేయండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ, మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి క్రైస్తవ విశ్వాసం ఇచ్చేటటువంటి ఈ విశ్వజనీయమైనటువంటి సువార్తను ప్రకటించి, దాని యొక్క ఉనికిని, దాని యొక్క విశిష్టతను చెప్పగలిగే వారంగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ, విశ్వప్రభు పేరట, విశ్వరక్షకుని పేరట, మోక్ష ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన త్రిత్వదేవుని దీవెన మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता, सिल्वदरा पापहरा शान्तिकरा, हे प्रभु येसु, हे प्रभु येसु, शान्ति समाधानाधिपति, स्वान्तमुलो प्रशान्तनिधि, शान्ति समाधानाधिपति, स्वान्तमुलो प्रशान्तनिधि, शान्ति स्वरूप जीवनदीप, शान्ति सुवार्तनिधि, सिल्वदरा पापहरा शान्तिकरा, हे प्रभु येसु, हे प्रभु येसु, जपमुलु तलचिन निन्ने गदा, जपमुलु गोलिचिन निन्ने गदा, जपमुलु तलचिन निन्ने गदा, जपमुलु गोलिचिन निन्ने गदा, విఫలము చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా,
హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. మతములు వెదకిన నిన్నే గదా, రథములు కోరిన నిన్నే గదా. మతములు వెదకిన నిన్నే గదా, రథములు కోరిన నిన్నే గదా. పతితులు దేవుని సుతులని నేర్పిన హితమతి నీవే గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవుని దాసిన లోకములో చావు ఏకాపురముండే గదా. దేవుని దాసిన లోకములో చావు ఏకాపురముండే గదా. దేవునితో సత్యమును జగతికి నీవి నిడితివి గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలుష